వెల్కమ్ టు నివాస్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. రైతు నుంచి అందిన కాడికి దోచుకుంటున్న బ్యాంకు బ్రోకర్లు. బ్యాంకులో బ్రోకర్లు, అధికారుల దోపిడీ, ఖాళీ ఓచర్లపై రైతుల సంతకాలు. నివాస్ న్యూస్ మంగళవారం. నారాయణఖేడ్ నియోజకవర్గం, నారాయణఖేడ్ మండల్ ప్రభుత్వం నుంచి ఉద్దేశంతో రైతులకు రుణమాఫీ చేసిన రైతులకు మాత్రం మాఫీ అయిన డబ్బులు మొత్తం అందటం లేదు. బ్యాంకులో బ్రోకర్లను పెట్టుకొని బ్యాంక్ అధికారులు, బ్రోకర్లు కొమ్మక్కై రైతుల నుండి అందిన కాడికి దోచుకుంటున్న సంఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని ఎస్బీఐ బ్యాంకులో రుణమాఫీ కోసం ఇచ్చిన రైతుల నుండి అందిన కాడికి దోచుకుంటున్న బ్యాంక్ అధికారులు, బ్రోకర్లు. రైతు వద్ద ఖాళీ ఓచర్లపైన సిగ్నేచర్ తీసుకొని డబ్బులు మీ అకౌంట్లో వేస్తాము, వెళ్ళిపోండి అని అంటున్న అధికారులు. రైతు నిజాయితీగా ఫామ్స్ తీసుకొని వస్తే అతని వద్ద ఫామ్స్ తీసుకోవటం లేదు. బ్రోకర్ త్రోగానే తీసుకొని ఒక్కొక్క రైతు వద్ద 10 నుంచి 20 వేల వరకు దోపిడీ చేస్తున్న బ్యాంక్ అధికారులు. ఒకరి పేరు నుండి మాఫీ జరిగితే ఇంకొకరికి డబ్బులు ఇచ్చిన సంఘటన కూడా ఎస్బీఐలో చోటు చేసుకుంటుంది. ఎలాగైనా ప్రభుత్వం మాఫీ చేసిందని ఉద్దేశంతో రైతులు, బ్యాంకు అధికారులు ఎన్ని డబ్బులు ఇస్తే అన్నీ తీసుకొని తిరిగి వెళుతున్నారు. రైతు ఏమైనా గట్టిగా మాట్లాడితే నీది పాత బకాయి ఉంది, 2 నెలల తర్వాత బ్యాంకుకు రావాలి, ఆ రైతును పంపిస్తున్నారు, మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చినా డబ్బులు మాత్రం ఇవ్వటం లేదు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఊరికి ఒక్క బ్రోకర్ను పెట్టుకొని బ్యాంక్ అధికారులు రైతు బ్యాంకుకు వచ్చి ఫీల్డ్ ఆఫీసర్ను లోన్ కడతానని అడిగినా మీ ఊళ్ళో ఉన్న బ్రోకర్ను సంప్రదించండి అని ఫీల్డ్ ఆఫీసరే రైతులకు సలహా ఇస్తున్నారు. ఒకప్పుడు బ్రోకర్లంటే ఆర్టీఓ ఆఫీసు వద్దే ఉండేవాడు. కానీ ఇప్పుడు నారాయణఖేడ్లో ప్రతి బ్యాంకులో 10 నుండి 20 మంది బ్రోకర్లు ఉంటున్నారు. రైతు బ్యాంకుకు వచ్చి లోన్ కడదాం అన్న ముందు బ్రోకరే సంప్రదించమని బ్యాంక్ అధికారులు సూచిస్తున్నారు. అసలు రైతుకు ఫీల్డ్ ఆఫీసర్ ఎవరో, మేనేజర్ ఎవరో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. లోన్ కట్టినా తీసుకున్న బ్రోకర్తోనే నడుస్తున్న బ్యాంకులు ప్రభుత్వం కానీ, జిల్లా కలెక్టర్ కానీ దీనిపై సరియైన నిఘా పెట్టి ప్రభుత్వం నుండి రుణమాఫీ అయిన రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని రైతులు కోరుకుంటున్నారు. నివాస్ న్యూస్ రిపోర్టర్ శ్రీనివాస్. ఫోటోస్ బ్యాంక్ లో తీసుకోకూడదు, నాట్ అలౌడ్ బ్యాంక్ లా. మీరు ఎక్కడైనా సీఎం క్యాంప్ ఆఫీస్ లో తీసుకోవచ్చు, కానీ ఇక్కడ తీసుకోకూడదు ఫోటోస్. కావాలంటే కింద మేనేజర్ ఉన్నాడు, మాట్లాడండి.